దునియాల దురదృష్టవంతులు ఎవరన్నా ఉన్నారంటే అది రైతులే అని చెప్పుకునే పరిస్థితి మోపైతున్నదుల్లా. నిన్న మొన్నటి దాకా సాగునీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి అన్న వార్తలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అకాల వర్షాలు జయంగా పంటలన్నీ ఆగమైనాయని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నిన్న రాత్రి దంచిన ఆనలకు చాలా పంటలు దెబ్బతిన్నాయి. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరిద్దాం. మంచిర్యాల జిల్లాలో కొట్టిన వడగండ్ల వానజయంగా దండేపల్లి మండలంలో చాలా మంది రైతులేసిన మొక్కజొన్నతో నట్టుగా వరి పంట సుతమాగమైంది. పాలు పోసుకున్న కంకులు నేలరాలే వరకు రైతులు బోరుమంటున్నారు. ఇగటు కొమురం భీం జిల్లా కాగజనగర్ మండలం ఈస్గంల నాటుకోళ్ల ఫారం పైకప్పు ఎగిరిపోయే వరకు 7,000 నాటుకోళ్లు జీవిడిచినాయట. పెట్టిన పెట్టుబడి మొత్తం గంగల గలిచినట్టయిందని బాధపడుతున్నాడా అన్న. ఇట్లా ఒకటే కాదు, అన్ని తీర్ల పంటలన్నీ ఆగమై రైతులు మస్తు నష్టపోయినరు. ఈ దుర్గాలు వడగండ్ల వానజయంగా మెదక్ జిల్లా అల్లాదుర్గం శివార్లున్న జొన్న పంట నేల కొరిగింది. చేతికచ్చిన జొన్న పంట వర్షం జయంగా నేలపాలైందని రైతులు బాధపడుతున్నారు. సర్కారే పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అంటున్నారు. నేను 4 ఎకరాల వరి పంట వేశాను. నిన్న కురిసిన భారీ వర్షానికి వడగళ్ల వాన పడి మా పొలం అంతా నష్టం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు తగిన సహాయం చేయాలని కోరుతున్నాం. ఈ అకాల వర్షం జయ్యంగా వరి, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు ఇట్లా అన్ని తీర్ల పంటలన్నీ పాడైపోయినాయి. ఇక ఇన్ని కష్టాల నడుమ చేస్తున్న వ్యవసాయం ఎంత కష్టమనేది మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్జల తాండా రైతు ముడావత్ శంకర్ నాయక్ ఇట్లా పాట పాడి తెలిపిండు. మొత్తపాను రైతునయ్యా, కరెంటు లేకుంటే నా బ్రతుకంతా దినమయ్యా, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే, కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే, చెట్టు కుట్ట దోవి దుక్కిని దున్నాను, బోరేతమని బ్యాకు లోను కంటెళ్ళాను, వాడు లంచా ఇవ్వాలంటే నగరాలు వద్దని, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే, కరెంటు రేటు సగతోటి చెట్టు బిల్లు బరు బిల్లు ఎదుమీంది కస్తుంటే, మేక పిల్లను అమ్మి మాపి జయించాను, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే. ఈ శంకర్ నాయక్ పరిస్థితే కాదు, ఇప్పుడు చాలా మంది రైతులది గదే పరిస్థితి ఉన్నది. ఇటు సర్కార్ రైతుల మీద శ్రద్ధ పెట్టి యాళ్లకు ఇత్తనాలు, ఎరువులు, నీళ్ళియ్యది. అటు ప్రకృతి సుతం పగబట్టినట్టు వర్షాలు కావాలన్నప్పుడు వడై పంట చేతికచ్చే యాళ్లకు వడి పంట నాగం చేస్తాయి. ఇన్ని కష్టాల నడుమ రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు, ఎట్లా బతికి బట్టగట్టగలుగుతారు చెప్పుండ్రి అని అంటున్నారు రైతులు. ఇంకో దిక్కు పెద్ద పెద్ద కంపెనీలకు 1,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తారు గాని రైతులకు రుణమాఫీ చేసే వరకు అదేదో పెద్ద ఆర్థిక నేరం అన్నట్టే కొందరు ఆర్థికవేత్తలు మాట్లాడుతుంటారని గరానికి అత్తున్నారు రైతులు. ఇక ఎవలేం చెప్పినా సర్కారు మాత్రం రైతులను ఆదుకోవాలని నష్టపోయిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి, అసెంబ్లీ కూడా నడుస్తున్నది కాబట్టి సర్కారు ఏం నిర్ణయం చేస్తుందో.